హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచి మదర్ ఆఫ్ ట్విన్ గర్ల్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అందరూ నా వీడియోస్ వాయిస్ స్లోగా వస్తుంది అంటున్నారు, అంటే స్పీడ్గా మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేసి కొంచెం స్లోగా పీస్ఫుల్గా మాట్లాడాను. సోది లేకుండా ఈ వీడియో ఏంటంటే, మేము పెద్ద మూవీకి వెళ్ళాము. హానెస్ట్ రివ్యూ నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను నేను ఇందులో. సో వాచ్ ఇట్. హాయ్ పిల్లలు, ఎక్కడికి వెళ్తున్నా? పెద్ద సినిమాకా? అవునా, బచ్చుకుంటారా? చూస్తారా? మాకైతే ప్లాన్ ఏం లేకుండే, ఎక్కడికి వెళ్దాం, తినేసి కూర్చున్నాం, ఎక్కడికి వెళ్దాం, బోర్ వస్తుంది అని అనుకుంటుంటే పెద్ద మూవీ ఉంది కదా వెళ్దాము అనేసి అనుకున్నాము. ఎక్కడికో కాదండి, మళ్ళీ లేక్ షోర్ మాల్ పీవీఆర్కే వెళ్తున్నాము. మా పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారో ఆమె చెక్ చేస్తుంటే. సో మేము కూడా పిల్లల్ని సపరేట్గా చెక్ చేయండి అంటే తను చెక్ చేసింది. నాదొక చిన్న సజెషన్ ఏంటంటే, ఏదో నాకు అనిపించింది చెప్తున్నా, ఎందుకంటే ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడల్లా హ్యాండ్ బ్యాగ్ ఇద్దరు పిల్లల్ని క్యారీ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అందుకే మేము కాలేజ్ బ్యాగ్ ప్రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే 2 సైడ్స్ వేసుకుంటే సో పెయిన్ రాదు కదా, అదే బెస్ట్ అని చెప్పేసి వాళ్ళకి ఎట్లయినా ప్యాంపర్స్ అవి ఇవి అన్నీ పెట్టుకుంటాం కాబట్టి కాలేజ్ బ్యాగ్ ఇదే బెస్ట్ ఆప్షన్. మేము 15 మినిట్స్ ముందైతే వెళ్ళాం. సో అక్కడ చాలా బాగుంది యాంబియన్స్ అదంతా అని చెప్పేసి ఫొటోస్ దిగినాం. మా పిల్లలు చూడండి ఏం అడుగుతున్నారో, ఖాళీ కూర్చుంటే చాలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. క్యూట్గా ఎలా అడుగుతుందో చూడండి. ఏంటి తిందాం, తీసుకురావాలా? కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళిపోయినాం. ఫస్ట్ టైం మా పిల్లలు పుట్టినాక ఫస్ట్ టైం మూవీకి వెళ్ళడం. అప్పుడెప్పుడో సీతారామం చూసినామంటే మళ్ళీ మూవీ చూద్దామని అనిపించి వెళ్ళినాం. పిల్లలు చూడనియరా ఏడుస్తారా అని అనుకున్నాం, కానీ చాలా ఎంజాయ్ చేసినారు పిల్లలు కూడా. కొద్దిసేపు చూసి పడుకున్నారు, తర్వాత లేచి మళ్ళీ సాంగ్స్ వస్తుంటాయి, ఫైట్స్ వస్తుంటాయి, చాలా బాగా చూసినారు. ఏంది ఈమె అప్పటి నుంచి వీళ్ళదే సోది చెప్తుంది, పెద్ద మూవీ రివ్యూ ఇస్తలేదు అనుకుంటున్నారా? ఫైనల్గా మూవీ అయితే స్టార్ట్ అయింది. మూవీ ఏం లేదండి, ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఏంటంటే హీరో తన గోల్ని చేరుకోవడానికి ఎన్ని ఛాలెంజెస్ చేస్తాడు అనే దాని చుట్టూ తిరిగింది కథ అంతా. ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవాలంటే రామ్ చరణ్ అయితే సూపర్ యాక్టింగ్ చేసినాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ చాలా మస్తు ఉండే. స్పోర్ట్స్ సీన్స్ కూడా సూపర్ ఎంగేజింగ్గా ఉండే. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొంచెం స్లోగా అనిపించింది, కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది. ఫైనల్గా ఫ్యామిలీ ఆడియన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి అయితే చూడొచ్చు. రామ్ చరణ్ బాడీ మాత్రం సూపర్ ఉండే ఈ మూవీలో, బాగా నచ్చింది. ఫైటింగ్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ దాకా మా పిల్లలు అయితే పడుకున్నారు, ఇంటర్వెల్లో లేచినారు. ఆబ్వియస్గా ఇంటర్వెల్లో ఏదో ఒకటి తినడం అలవాటే కదా. మేమైతే పాప్కార్న్ తెచ్చుకున్నాం, ఎందుకంటే పెద్ద బకెట్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇంకా మిగిలిన టైం అంతా అల్లరి చేయకుండా తినుకుంటూ కూర్చుంటారు అని చెప్పేసి. ఏం తింటున్నావు? పాప్కార్న్ తింటున్నావా? బాగుందా? From iconic movie favorites like popcorn, nachos and hot dogs. సాంగ్స్ వస్తుంటే మాత్రం డ్యాన్స్ వేసినారు. సాంగ్ అయిపోయే వరకు మస్తు ఎంజాయ్ చేసినారు. పిల్లలు కూడా ఏడుస్తారేమో, పోదాం అంటారేమో అనుకున్నా లేచినాక, కానీ ఎంజాయ్ చేసినారు మస్తు. ఫైటింగ్ సీన్స్ వస్తుంటేనైతే అట్లనే చూసినారు. సాంగ్స్ వస్తుంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు మంచిగా డ్యాన్స్ చేసినారు. ఫైనల్గా మా పెద్ద పాప క్లాప్స్ కొడుతుంది, తనకి ఏమర్థమైందో ఏమో కానీ ఫైనల్గా హీరో అనుకున్న సాధించిండు అనుకుందో ఏమనుకుందో అని ఫైనల్గా అయితే అయిపోయింది. Thank you for watching till the end. Please subscribe to my channel. Bye bye. See you in the next video.